ప్రైజ్ లార్డ్. స్వతంత్రుడివా బానిసవా? ఈ వీడియో ఒక అంశము మనం వీడియోలో ముందుకు వెళ్తున్న కొలది మీకు పూర్తిగా అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. పాపమునకు బానిస. ఏ భేదము లేదు, మనుషులందరూ పాపమునకు లోనై ఉన్నారని లేఖనము చెప్పుచున్నది. అనగా దేవుని దృష్టిలో ఆదామీయ వంశమైన మనుషులందరూ పాపులే. దేవుడు తన మహిమ కోసము సృష్టించిన మానవుని గొప్ప వ్యాపారైన సాతాను చూచుటకు అందమైనదియు, తినుటకు రుచికరమైనదియు, జ్ఞానము పొందుకున్నటకు రమ్యమైనదియు అయిన ఒక పండును ఇచ్చి ఆ మానవుని కొని పాపమునకు అమ్మివేసినాడు. ఇలాగూ శరీరాశ, నేత్రాశ, జీవముడములు అనే దురాశల చేత పాపమునకు అమ్ముడుపోయిన మానవునిపై మరణాధికారి అయిన సాతాను ఏలుబడి చేస్తున్నాడు. రెండవ అంశము, మతమునకు బానిస. పాపము చేసి దిగంబరులైపోయిన మానవుడు తాను దిగంబరుడు అని గుర్తించకుండా సాతాను వాని చేత కర్మ, భక్తి అనే కచడాలను చేయించి మతము అనే చెట్ల మధ్యలో దాచి ఉంచినాడు. ఆనాడు మనుషుని వెతికి వచ్చిన దేవుడు ఆదామును పిలిచి నీవెక్కడా అని అడిగినప్పుడు నేను చెత్త మధ్యలో దాక్కొని ఉన్నాను అని అన్నాడు. అలాగునే యేసుక్రీస్తు పాపులను వెతికి లోకమునకు వచ్చినప్పుడు పాపము చేసిన దిగంబరులైన మానవులు తమ తమ భక్తి అనే కచడాలను ధరించుకొని అనేకమైన మతములలో దాక్కొని ఉన్నారు. అంటే ఆ మతము ఏదైనా కానీ ఆ మతములలో దాక్కొని ఉన్నారు. నేడు లోకంలో పాపులు కనబడడం లేదు, కానీ ఒక్కొక్కరు తాము ధరించుకున్న కచడాలను బట్టి కొందరు మేము ఐందవులమనియు, కొందరు మేము ఇస్లామీయులమనియు, మరికొందరు మేము క్రైస్తవులమనియు, ఇంకా కొందరు బౌద్ధులమనియు, జైనులమనియు ఇలాగూ మతమునకు సంబంధించిన వారే కనబడుచున్నారు. ఇలాగూ పాపమునకు అమ్ముడుపోయిన మానవులు మతమునకు బానిసలుగా మారి పాపులు ఇప్పుడు మేము ఐందోళం, క్రైస్తవులం అని చెప్పుకొనుచున్నారు. పాపులను రక్షించుటకు క్రీస్తు లోకమునకు వచ్చి ఉన్నాడు అన్నాడు. మనుషులలో కొందరు మేము పాపులము కాదు, మేము అబ్రహాము సంతానమనియు, యూదులు కొందరు మేము గ్రీకు దేశస్థులమనియు చెప్పుకొని ఉన్నారు. ఆనాడు ఆ విధంగా దేవుడు వచ్చినప్పుడు ఆ ప్రజలు ఆ విధంగా చెప్పారు. మూడవది, సమస్తకు బానిసలు. అబ్రహాము సంతానమునగా యూదులను రక్షించడానికి ప్రభు వచ్చి ఉండగా ఈ యూదులైన వారు మేము పరిశీలమనియు, సద్దూకాయులమనియు, ఏరోదీయులమనియు చెప్పుకొనుచు అనేక సంస్థలకు చెందిన వారిగా మారిపోయినారు. ఇదే ప్రకారముగా క్రైస్తవ మతమునకు బానిసలైన పాపుల యొద్దకు వెళ్ళినప్పుడు మేము రోదన్ కాథలిక్ అనియు, లూథరన్ అనియు, బాప్టిస్ట్ అనియు, మరికొందరు పెంతకోస్త్ అనియు, ఇంకా అనేక సంస్థల వారమనియు చెప్పుకొనుచున్నారు. కానీ క్రైస్తవులమని చెప్పుకునేవారు కనబడడం లేదు. ఇలాగూ పాపమునకు బానిసలైన మానవులు అక్కడ నుండి మతమునకు బానిసలుగా మారినారు. మతమునకు బానిసలైన వారు అక్కడ నుండి సమస్తలకు బానిసలైనారు. క్రీస్తు సువార్త పేరిట వస్తున్న అనేకులు ప్రజలను ఇతర మతాల్లో నుండి విడిపించి తమ మతాల్లోనికి తీసుకొని వస్తున్నారు. మత దురాచారాలకు బానిసలుగా ఉండిపోయిన వారిని ఒక మతము నుండి విడుదల పొందిన తర్వాత మరి యొక్క మతమునకు బానిసలుగా చేస్తున్నారు. మత ఆలయమునకు, మత ఆరాధనకు, మత ఆచారమునకు ప్రజలను బానిసలుగా చేస్తున్నారు. చివరిగా ఆలయము, ఆరాధన, ఆచారం యొక్క బంధకములలో వీరు ఉండిపోయిచున్నారు. అయితే ఇంతటితో ఆగకుండా వ్యాపారి అయిన సాతాను పాపి అయిన మానవుని మొత్తముగా మతమునకు అమ్మి మరలా అక్కడి నుండి మతములో ఉన్న వారిని చిల్లరగా అనేక సంస్థలకు అమ్ముచున్నాడు. అంటే ఒక్కొక్క స్టెప్పు దుష్టుడు వాని ఆలోచన చొప్పున వాడు బంధించిన బందిగృహంలో బంధించుకొనుచున్నాడు. పాపులను వాడు అక్కడే ఉంచి ఉన్నాడు. ఇది ఇలాగూ జరుగుతున్న సమయంలోనే కొందరు భక్తులు అనబడిన వారికి కలిగిన వాక్యంతో ఉన్న ఒకటో రెండో ఉపదేశ ప్రత్యక్షతలను ఆధారము చేసుకొని మరికొందరు తమ మానవ బుద్ధితో కలిగిన క్రొత్త జ్ఞానమును బట్టి, ఇంకొందరు దెయ్యముల బోధన బట్టి వీరు తమకు కలిగిన దానిని మాత్రము ఎత్తి చూపిస్తూ మాదే సత్యం అని బోధించుచు తమ తమ సంస్థలను స్థాపిస్తూ ఉన్నారు.
పేతురు అనే బండ మీద సంఘం కట్టబడాలని మాదే స్వతంత్రిక సంఘమని రోమన్ కాథలికులు చెప్పుచున్నారు. విగ్రహములు, మధ్యవర్తులు, మత క్రియలు తప్పని విశ్వాసముతోనే నీతిమంతులవుటకు అను ఒకే విషయమున ఎత్తి చూపిస్తూ లూథరన్ మరియు దాన్ని సమానమైన అనేక సంస్థలు స్థాపించబడినవి. చిన్నపిల్లలకు ఇచ్చు చిలకరింపు బాప్తిసం నిజము కాదని, పెద్ద అయ్యాక నీళ్ళలో ముంచడమే సత్యమైన బాప్తిసం అని చెప్పుకొనొచ్చు. బాప్టిస్ట్ సంస్థ స్థాపించబడినది. ఇవన్నీ ఉదాహరణకు చెప్పబడుచున్నవి. ఈ విధంగా ఒక్కొక్క సంస్థ, ఒక్కొక్క సంఘము అంటూ పేర్లు పెట్టుకొని నేడు మన ముందు కనపడుచున్న పాపులు వీటి మధ్యలో దాక్కొని ఉన్నారు. ఇవన్నీ సరిపోదని పరిశుద్ధాత్మ పొందుకొని అన్య భాషలు మాట్లాడాలని, అదే నిజమైన సంఘమని చెప్పుకొనొచ్చు అనేక పెంతెకొస్తు సంస్థలు స్థాపించబడినవి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనే దైవిక సత్యమును ఒప్పుకోకుండా కొందరు యేసు నామమనియు, కొందరు యెహోవా అనియు, కొందరు పరిశుద్ధాత్మ అవసరము లేదనియు వారి వారి సంస్థలకు స్థాపించినారు. మరికొందరు వివాహమును నిషేధించి టీపీఎం సంస్థను, ఇంకొందరు బైబిల్లో ఉన్న 4 సువార్తలు కాకుండా ఇంకనూ మరి ఒక సువార్త ఉన్నదని చెప్పుచు మోర్మన్ సంస్థను, ఇంకొందరు సొల్యూషన్ అనే నినాదంతో సంస్థను ఇలాగూ ఒకే దేవుని పేరిట, ఒకే బైబిల్ పేరిట లెక్కలేనన్ని సంస్థలు స్థాపించినారు. ఇంకనూ స్థాపిస్తూనే ఉన్నారు. ఒక సంస్థ నుండి మరి ఒక సంస్థలోనికి వెళ్లకుండా సంస్థ అనే సరిహద్దులో వారిని బంధిస్తున్నారు. ఈ సంస్థలకు సంబంధించిన వారి యొక్క సువార్త మతంలో నుండి మనుషులను విడిపించి తమ సంస్థలలో కలుపుకోవడమే. పాపిని దేవునిలోనికి నడిపించుట కాదు కానీ దేవుని పేరిట తమ సంస్థలోనికి కలుపుటయే వీరి ప్రయాసం. అనగా రోమన్ కాథలిక్ వారిని లూథరన్లోనికి, లూథరన్ వారిని బాప్టిస్ట్లోనికి, బాప్టిస్ట్ వారిని పెంతెకొస్తులోని ఇలాగూ ఒక్కొక్క సంస్థలోనికి మార్చుకొనుచున్నారు. ఈ సంస్థల వారు ఉన్నవారందరినీ పంచుకొంచున్నారు గనక దేవుని కోసం ఒక్కరు కూడా మిగలలేదు. ఈ విధంగా ప్రతి ఒక్క సంస్థకు చెందిన వారిగానే ఉండిపోయారు కానీ దేవుని వారమని చెప్పుకునేవారు లేరు అని వాక్యం సెలవిచ్చుతున్నది. ఇలాగూ నేడు కొందరు రోమన్ రోదలిక్లోనికి, కొందరు లూథరన్లోనికి, కొందరు బాప్టిస్ట్లోనికి, కొందరు పెంతెకొస్తులోనికి, ఇంకా అనేక సంస్థల్లోనికి వెళ్ళిపోయినారు. క్రీస్తులోనికి వచ్చిన వారు ఎక్కువగా కనబడడం లేదు. ఈ సంస్థల నాయకులు అనబడిన వారెవరు? సాతాను పక్షంగా వ్యాపారం చేస్తున్న చిల్లర వ్యాపారులే. సాతాను వ్యాపారం ఇక్కడితో ఆగిపోలేదు. పాపము నుండి మతమునకు మరియు సంస్థనకు బానిసలైన వారిని ఇప్పుడు మనుషులు గాలం వేసి పట్టుకొని తమ తమ గంపల్లో వేసుకొనుచున్నారు. మతం పాపిని భక్తి వస్త్రం అనే కచ్చడముతో కప్పి ఆలయంలోనూ, ఆరాధనలోనూ, ఆచారంలోనూ బంధించిన ఎడల అనేకులు తమ తమ దుర్బోధలతో తమ సంస్థలకు బానిసలుగా చేసుకొనుచున్నారు. ఇలాగూ బంధింపబడిన వారికి చిన్న, పెద్ద, గొప్ప అనబడే అనేక సేవకులు తమకు కలిగిన వ్యక్తిగత సామర్థ్యములను ఎత్తు చూపిస్తూ తమ వైపు ప్రజలను ఆకర్షించుకొనుచున్నారు. ఆనాడు నిమ్రోన్ అనే వేటగాడు తన సామర్థ్యమును బట్టి దేవుని యొద్ద నుండి ప్రజలను వెంటాడిన విధముగా వీరిలో కొందరు నాకు స్వస్థ వరములు ఉందని, కొందరు స్వస్థత వరం ఉందని, కొందరు నాకు ప్రవచన వరం ఉందని, కొందరు నాకు జ్ఞానం ఉందని, మరికొందరు నా దగ్గర ఆశీర్వాదం ఉందని, ఇలాగూ తమ సామర్థ్యమును బట్టి ప్రజలను తమ స్వార్థము అనే గాలముతో తమ స్వార్థమనే ఎరవేసి ప్రజలను పట్టుకొని తమ సొంత సంఘమును అనే గంపలో వేసుకొనుచున్నారు. చిన్న ఎర్రలను వేసి పెద్ద చేపలను పట్టుకొని తమ సొంత సంఘం అనే బబులోను కట్టుచున్నారు. ధనము, పేరు, స్వార్థం, గర్వం, ఆడంబరము, సుఖవిలాసం, వ్యభిచారం ఇవే ఈ బబులోను కట్టేవారికి, దానిలో వెళ్ళేవారికి ఉన్న భక్తి యొక్క గురి.
గంపకు మూత వేసి ఒకరు కూడా బయటకి వెళ్లకుండా ప్రజలను తమ స్వార్థం కొరకు బంధించి పెట్టినారు. ఇలాగూ సంస్థల నుండి బయటకు వచ్చిన ప్రజలను మనుషులకు మరియు వారి సొంత సంఘములకు బానిసలైపోవచ్చున్నారు. ఇదే కదా నేడు మనకు కనపడుచుంది. ఒక్కొక్క మతము నుండి ఒక్కొక్క చోటకు, ఒక్కొక్క సంస్థ నుండి ఇంకొక చోటకు, ఈ విధంగా కాకపోతే ఇండిపెండెంట్ గంపలోనికి చేరడం. సంఘము అనే బందిగృహం. కాబట్టి దేవుని వాక్యం చెప్పుచున్నది, అయినను ఈ జనము అపహరింపబడి దోపుడు సొమ్ము ఆయను. ఎవరునూ తప్పించుకొనకుండా వారందరూ గుహలలో చిక్కుబడి ఉన్నారు. వారు బందిగృహంలో దాచబడి ఉన్నారు. దోపుడు పాలైరి, విడిపించువాడెవడునూ లేడు. అపహరింపబడిరి, తిరిగి రప్పించుమని చెప్పువాడెవడునూ లేడు. యెషయా 42:22. అన్యజనులైన వారు తమ తమ మతములలో బంధింపబడిన ఎడల క్రైస్తవులనబడిన వారిని స్వార్థమైన సేవకులు అపహరించుకొని దోపుడు సొమ్ముగా చేసుకొని సత్యమైన వెలుగు వారిలోనికి రాకుండా అబద్ధ భక్తిని అనే చీకటిలో గుహలో చిక్కుబడేలా చేసి తమ సంఘం అనే బందిగృహంలో దాచిపెట్టుకొనుచున్నారు. గొర్రెల కొరకు ప్రాణం పెట్టిన మంచి కాపరైన ప్రభువు ఆనాడు నా గొర్రెలు నా స్వరం వినును, నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవం ఇచ్చెదను. సిలువలో శ్రమలు సహించి మరణించి 3వ రోజున తిరిగి లేచిన క్రీస్తు యొక్క సత్య సువార్త ఈ భూలోకమంతయో ప్రకటించబడుచున్నది. అయితే మంచి కాపరి యొక్క ఈ స్వరము వినగానే ఆ గొర్రెలను అపహరించి తమ గుహలలో బంధించిన అబద్ధ సేవకులకు భయము. ఆనాడు ఇశ్రాయేలుకు భయపడి యెరికో రాజు తన కోటను మూసివేసినట్టుగా బయట ఉన్నవారు లోపలికి రాకుండా, లోపల ఉన్నవారు బయటకు వెళ్లకుండా తమ బందిగృహములు మూసివేసి దానికి ఈ అబద్ధ సేవకులు కాపలా కాస్తున్నారు. తమ సంఘంలో సత్యమును నిత్య జీవమును కోరిన వారు ఎవరైనా ఉండిన ఎడల మంచి కాపరి స్వరమైన సత్య సువార్తను విని ఆ కాపరి వెంట వెళ్ళిపోతారేమోనని వీరికి భయము. ఎందుకనగా మీరు సత్యమెరిగిన ఎడల సత్యం మిమ్మలను స్వతంత్రులుగా చేయును అని ప్రభువు ఆనాడు అన్నాడు. కాబట్టి ప్రజలు ఎక్కడికైనా వెళ్ళి సత్యం విని విడుదల పొందుకున్న ఎడల తిరిగి తమ బందిగృహంలోనికి రారేమోనని వీరికి భయము. వెలుగు చూసిన ప్రజలు తిరిగి తమ చీకటి గుహలోనికి రారేమోనని వీరికి భయము. సాతాను బంధించబడిన ఎడల క్రీస్తు అట్టి వారిని విడిపించి స్వతంత్రులుగా చేయువాడే. క్రీస్తు అనే విమోచకుడు ఆనాడు ఉన్నాడు గనుకనే సాతాను సేవకులకు సత్యం అంటే భయం. క్రీస్తు ఉన్నాడు కాబట్టి చీకటి సంబంధులకు, చీకటి సంబంధమైన వ్యాపారులకు సత్యమంటే భయమవుచున్నది. వీరు నిజమైన కాపరులు కాదనియు, వీరి వద్ద ఉన్నవారు అపహరింపబడిన వారనియు వీరి మనస్సాక్షికే తెలుసు గనుకనే సత్య సువార్త బయలుపరచబడినప్పుడు వీరికి భయము. నిజమైన కాపరి తన గొర్రెలను ఎన్నటికీ బంధించి పెట్టడు. కాపరి స్వరం గొర్రెలు గుర్తిస్తాయి, వాటి కాపరినే వెంబడిస్తాయి. అన్యుల స్వరము అవి ఎరగవు గనుక అన్యుణ్ణి ఎంత మాత్రమును వెంబడింపక వాని యొద్ద నుండి పారిపోవును. పాస్టర్ ప్రేమ. అబద్ధ సేవకులైన వారు ప్రజలను క్రీస్తు కోసం కాదు తమ కోసమే సంపాదించుచున్నారు. ఇంకా కొన్ని చోట్ల నిజమైన కాపరి తన గొర్రెలను ఇతరుల కాపర్లకు అప్పగించినప్పుడు వీరి గొర్రెలను క్రీస్తు ప్రేమలోనికి నడిపించకుండా సొంత ప్రేమలో వారిని ఆకర్షించి వారిని క్రీస్తు వారిగా మార్చకుండా తమ వారిగా మార్చుకొనుచున్నారు. దీనిని గురించి ప్రభు చెప్పిన ఉపమానము మత్తయి సువార్త 21:33 నుండి చదవగలగరు. యజమానుడు తన తోటను కాపులకు అప్పగించి దేశాంతరము వెళ్ళినప్పుడు ఫలమిచ్చు సమయంలో ఆ తోట ఫలము యజమానునికి ఇవ్వకుండా తామే తీసుకున్నారు. సంఘమనే తోటలో నుండి మొట్టమొదటికి రావాల్సిన ఫలము ప్రేమయే. ఈ ప్రేమను
సంఘ కాపరి అయిన దొంగ బోధకుడైన పాస్టర్ అనే ముసుగులో తానే ఆ ప్రేమను సంపాదించుకోవాలని కోరుచున్నాడు. తమ కోసం ప్రాణం అర్పించిన ప్రభువుకు చెందవలసిన ప్రేమ ఆ కాపరులైన వారు మధ్యలో నిలబడి ఆ ప్రేమను అపహరిస్తున్నారు. క్రీస్తు ప్రేమ కలిగిన వారు తమ కోసము చనిపోయి క్రీస్తు కోసం జీవిస్తారు. కానీ ఈనాడు క్రీస్తు ప్రేమ పాస్టర్ ప్రేమగా మారి పాస్టర్ విశ్వాసి కలిసి బ్రతుకుతున్నారు. పాస్టర్ను ప్రేమించువారు, గౌరవించువారు, వెంబడించువారు సంఘంలో ఉన్నారు. కానీ క్రీస్తు పక్షమున నిలబడడానికి, ఆయన అడుగుజాడలు వెంబడించడానికి, ఆయన శ్రమలలో పాలు పొందడానికి, ఆయనకు సాక్షిగా ఉండడానికి ఎవరూ లేకపోతున్నారు. ఇదే కదా మనం నేడు చూస్తున్నది. పాస్టర్లందరికీ సంఘంలో ఉన్నాయి, కానీ క్రీస్తుకు పెళ్లి కుమార్తె ఎక్కడా? పాస్టర్కు విశ్వాసులు ఉన్నారు, విశ్వాసులకి పాస్టర్ ఉన్నాడు, కానీ క్రీస్తుకు పెళ్లి కుమార్తె లేకపోవచ్చున్నది. పాస్టర్ చేత నడిపించబడే వారున్నారు, పరిశుద్ధాత్మ చేత నడిపించేవారు లేకపోవచ్చున్నారు. క్రీస్తు లేకపోయినా పర్లేదు, పాస్టర్ ఉంటే చాలు. ఇలాగూ యజమానునికి చెందవలసిన ఫలము కాపరులైన వారు దోచుకొనుచున్నారు. ఈ కాపరులకు నిశ్చయంగా యజమానుడు వచ్చినప్పుడు తీర్పు తీరుస్తాడు. నేడు విశ్వాసులనబడేవారు మాకు క్రీస్తు ఆయన సత్యము ఉన్నా లేకపోయినా మా యొక్క పాస్టరు, మా యొక్క సేవకుడు ఉంటే మాకు చాలు అని వెంబడించుకుంటూ వారినే వెంబడిస్తున్నారు క్రీస్తును విడిచి. పక్షులు తమ పిల్లలను ఎప్పుడూ తాము తెచ్చిన ఆహారమును తిని ఆ గూడులోనే ఉండాలని కోరవు. పిల్లలకు రెక్కలు వచ్చి అవి కూడా తమ వలె పైకి ఎగిరి సొంతముగా ఆహారము సంపాదించాలని కోరును. అలాగే తల్లిదండ్రులైన వారు పిల్లలు తాము తెచ్చిన ఆహారము తిని ఎప్పుడూ తమ ఒడిలోనే కూర్చోవాలని కోరరు. ఆ పిల్లలు బలము జ్ఞానమందు ఎదిగి తమ తమ మార్గములను వెతుక్కొని తమకు తాము జీవించాలని కోరును. అయితే సేవకులు అనువారు తమ విశ్వాసులకు ఆత్మీయ బలము జ్ఞానము కలిగి క్రీస్తుకు సాక్షులుగా ఆయనను వెంబడించుటకు ఆత్మీయ స్వతంత్రులు ఇవ్వవలెను. క్రీస్తు తన రక్తమిచ్చి కోనిన వారిని తమ సొత్తుగా చేయకుండా క్రీస్తుకే అప్పగింపవలను. అవును కదండి. మనము మన పిల్లల్ని ఎప్పుడు మన చంకలోనే పెట్టుకొని పోషించాలనుకోం కదా. వారు కూడా ఒకనాడు రెక్కల మీద ఎదిగి వారు బ్రతకాలని కోరుకుంటాం. అలాగే బందీ గృహంలో ఉంచుకోవాలని పాస్టర్ అనుకుంటున్నాడు, కానీ వీరు బలము పొందుకొని దేవుని పని చేయాలని ఎప్పుడు కోరుకోడు ఒక దొంగ సేవకుడు. సేవకులు బ్యాగులు మోస్తూ సేవకుల వెంబడి వచ్చిన వారిగా కాదు, విశ్వాసులను తమ సిలువనెత్తుకొని క్రీస్తును వెంబడించు వారిగా మార్చవలను. తమ పరిచర్యను బట్టి జనులు క్రీస్తు కోసం సిద్ధపడవలెను. అయితే జీవితాంతం వారిని తమకు ఆత్మీయ బానిసలుగా చేసుకొని వీరు నా విశ్వాసులు అని చెప్పుకొనుచు తమ బందీగృహంలో బంధించి దేవునికి ప్రయోజనము లేని వారిగా చేస్తున్నారు. ఈ స్థితికి మార్పు రావలసినదేనా లేక అలాగే బందీగృహంలో ఉండాలని మీరు కోరుచున్నారా? బానిసలుగా ఉండిపోవటకు కారణం ఏమిటి? ఒకసారి మనము జాగ్రత్తగా ఆలోచించాలి. ఇన్ని విధాల బానిసత్వం ఉన్నదని మనం ఎన్నడైనా ఆలోచించామా? ఒకసారి ఆలోచించిన ఎడల ఇవన్నిటి నుండి మనం విడుదల పొందుకొని క్రీస్తును అనుసరించి క్రీస్తు వారిగా మనం మారుతాము. లేని ఎడల ఇక్కడే ఉండిపోయి అక్కడే బందీగృహంలో పడిపోయి ఉంటాము. ఎవడైనా ఆయన చిత్తము చొప్పున చేయు నిశ్చయించుకొని ఎడల ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నా అంతటా నేనే బోధించుచున్నానో వాడు తెలుసుకొనును. యోహాను 7వ అధ్యాయంలో ఈ విధంగా ఉంది. నేడు అనేక రకములైన బోధలు ఉన్నాయి. కొన్ని సంస్థలకు బంధించబడినవి, కొన్ని వ్యక్తులకు స్వయంగా కల్పించుకొని చెప్పేవి, కొన్ని దయ్యములకు సంబంధించినవి, శరీరాశ నేత్రాశ జీవముడములకు లొంగిపోయిన పాపి అయిన మానవులు అనేకమైన దురాశల్లో నిండిన వారై ఉన్నారు. దురాశను పుట్టించే సాతాను ఇలాగున మనుషులన్నీ దేవుని యొద్ద నుండి గురి తప్పించినాడు. నేడు కూడా ఒక్కొక్కరి యొక్క దురాశలకు అనుకూలమైన బోధలు చేసి వారిని సాతాను తన వైపు త్రిప్పుకొనుచున్నాడు. అవునండి, మీలో ఏదైతే దురాశ ఉందో ఆ దురాశ సంబంధమైన బోధ చేసే మీ యొద్దకు సాతాను వస్తాడు. లేదు, మీ దురాశను చంపి ఆత్మీయ ఆలోచనలు పుట్టించేదే దేవుని సత్యవాక్యం. ధనాశతోనూ జీవడమ్మంతోనూ నిండిన మనుషులను అభివృద్ధి సువార్త చేతను ఆశీర్వాదపు బోధల చేతను సాతాను తన బానిసత్వంలోనికి లాగివేస్తున్నాడు.
సాతాను ఆనాడు దేవతల వలె మారుతారని అవ్వకు చెప్పినట్లుగానే నేడు కూడా దైవ స్వభావం కాక దైవ సమానత్వంతో అనగా కృపావరములు, పరిచర్యలు, ప్రసంగములు అనే భక్తి భ్రమ చేతను, దయ్యముల బోధ చేతను మనుష్యులను తనకు బానిసలుగా చేసుకొనుచున్నాడు. వీరు పైకి చూసే ఇతరుల కంటే భక్తులుగాను, పరిశుద్ధులుగాను, తగ్గింపు ఉన్నవారుగాను కనబడుదురు, కానీ క్రీస్తు మనస్సు కలిగిన వారు కాదు. వీరికి క్రీస్తు కాదు. ఏంటండి, వీరికి క్రీస్తు ముందు నడిచేవాడు కాదంటున్నారు, మీరు ఇంకెవరు ఉన్నారు అంటున్నారా? మనం ముందుకెళ్దాం. సొంత భక్తియే అతిశయము. ఇలాగున ప్రజలు తమ హృదయంలో దాగి ఉన్న మనస్తత్వమునకు అనుకూలమైన బోధ వింటున్నప్పుడు ఆ బోధ గురించి ఏమీ సందేహము కానీ సవాలు కానీ లేకుండా అది నిజమే అని అంగీకరిస్తున్నారు. అనగా మారు మనసు లేని పాపి తన మనస్సులోనికి కోరికలకు అనుకూలమైన బోధను వింటున్నప్పుడు మనస్ఫూర్తిగా దానిని అంగీకరించి సాతాను బానిసత్వములోనికి వెళ్ళిపోవుచున్నాడు. మారు మనసు లేని వారికి దుర్బోధకుడు సంబంధుడు, దయ్యము దేవుడుగాను, బబులోను సంఘముగాను, మహావేశ్య పెళ్లి కుమార్తెగాను అనిపిస్తుంది. అవునండి, దెయ్యమే వారికి దేవుడిగా ఉంటాడు, బబులోనే వారికి సంఘంగా కనిపిస్తుంది, మహావేశ్యే వారికి పెళ్లి కుమార్తెగా అనిపిస్తుంది. మారు మనసు లేకపోతే ఇవన్నీ వారికి అలాగే ఉంటాయి. ఇలాగూ అనుకొనుట ప్రజల తప్పు కాదు. ఈ బోధ ప్రజల యొక్క మనస్తత్వమునకు అనుకూలమైనదిగా ఉన్నది కనుకనే ఇలాగున అనిపిస్తుంది. ఈ విధంగా మనుష్యుని హృదయంలో దాగి ఉన్న దురాశలకు అనుకూలముగా బోధ చేస్తూ భక్తి చేయించుచు సాతాను తన వారి ద్వారా ప్రజలను తనకు బానిసగా చేస్తున్నాడు. అయితే సొంత దురాశలు, సొంత చిత్తం నెరవేర్చుకొనుటకు పాపము చేసిన మనుషుడు తన మనసు మార్చుకొని దేవుని చిత్తము చేయుటకు మనస్సు కలిగి ఉండిన ఎడల, అనగా కష్టమైన, నష్టమైన, సుఖమైన, దుఃఖమైన, జీవమైన, మరణమైన దానికి విధేయత చూపించిన ఎడల నిజమైన బోధను గుర్తించగలడు. తండ్రి చిత్తమునకు లోబడి సిలువ వేయబడిన క్రీస్తు వైపు చూసేవారికి ఈ మారు మనసు కలుగును. నిజమైన ప్రభువును నమ్ముకునే ఎడల ప్రతి విధమైన ఆలోచన నుండి, దురాశల నుండి నీకు విడుదల దొరుకుద్ది. ఈ సువార్త నమ్మిన వారు మతమును, సంస్థను, దుర్బోధకులను కాదు కానీ తమలో ఉన్న పాప పురుషుణ్ణి క్రీస్తుతో కూడా సిలువ వేస్తారు. తమలో ఉన్న పాప పురుషుణ్ణి సిలువ వేసి వారికే నిజమైన ఆత్మీయ విడుదల. ఈ విధంగా ఆత్మీయ విడుదల పొందుకున్న వారిని పైన చెప్పబడిన వారెవ్వరూ కూడా బానిసలుగా చేయలేదు. అయితే తమలో ఉన్న పాప పురుషుని క్రీస్తుతో కూడా సిలువ వెయ్యని వారు అన్నిటికీ బానిసలవుతారు. ఒకవేళ మీరు కూడా బానిసత్వంలో ఉన్నారంటే మీలో ఉన్న పాప పురుషుణ్ణి ఇంకనూ సిలువకు వెయ్యలేదు అని మీరు తెలుసుకోవాలి. మనము ఆఖరి ఇంకొకటి ఉంది. ఇప్పుడు 9వ విమోచన. బానిసత్వంలో ఉన్న వారిని విమోచించుటకు ప్రభు అయిన యేసుక్రీస్తు తన రక్తమును, ప్రాణమును క్రయదానంగా చెల్లించినాడు. కాబట్టి లేఖనము ఇలాగూ చెప్పుచున్నది, ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. కొలస్సీ 1 అధ్యాయంలో, అనగా పాపము నుండి మనకు స్వతంత్రము కలుగజేసినాడు క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. అనగా మతము నుండి దాని శాపము నుండి క్రీస్తు మనకు స్వతంత్రమును అనుగ్రహించుచున్నాడు. పితృపరమైన మీ వ్యర్థ ప్రవక్తలను విడిచిపెట్టునట్టుగా వెంబడి బంగారం వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకరము గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడతారని మీరు ఎరుగుదురు కదా. ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తము చేత విమోచించబడిన వారైతే ఆయన ఆత్మీయ అడుగుజాడల్లో మీరు నడుస్తారు. అనగా పరంపర ఆచమరుల నుండి, దాని వ్యర్థమైన ప్రవక్తల నుండి క్రీస్తు మనలను విమోచించినాడు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనక మనుషులకు దాసులు కాకుండి
కొరందిలో ఈ విధంగా రాయబడింది, అనగా క్రీస్తు రక్తము చేత కొనబడిన వారు మనుషులకు బానిసలుగా ఉండరు, ఉండవలసిన అవసరము కూడా లేదు. ఒకవేళ మీరు మనుషులకే బానిసగా ఉన్న ఎడల ఇంకనూ మీరు కొనబడిన వారు కారని గుర్తించగలగాలి. ఏంటంటే మేము ఇంతకాలం చేసిన భక్తి వ్యర్థమే అంటారా? మనుషులకు దాసులుగా ఉన్న ఎడల మీరు వ్యర్థమైన భక్తి చేసినట్టే. ప్రియ సహోదరి సహోదరుడా, మీరు నిజముగా ఆత్మీయ స్వతంత్రులుగా ఉన్నారా? లేక పాపమునకు, మతమునకు, సమస్తకు, పితృపరమైన ఆచారములకు, అబద్ధ అపోస్తులకు, అబద్ధ ప్రవక్తలకు, అబద్ధ పాస్టర్లకు, స్వస్థత మాత్రము చేయువారుకును, అపనమ్మకస్తులైన కాపర్లకు బానిసలుగా ఉన్నారా? వీటన్నిటి నుండి విమోచించుటకే క్రీస్తు తన విలువైన రక్తము క్రయదానంగా చెల్లించినాడు. ఆయన తన రక్తమిచ్చి మిమ్మను కొన్నది మతానికో, సమస్తకో, పాస్టర్కో బానిసలుగా ఉండుటకు కాదు, ఆయనకు దాసులుగా ఉండుటకే. మీరు నిజముగా క్రీస్తు రక్తము చేత విమోచింపబడిన వ్యక్తి అయిన ఎడల మీరు మీ సొత్తు కూడా కాదు అని తెలుసుకొనుడి, అనగా మీ పైన మీకే అధికారము లేదు. ఒకసారి మనం 1 కొరింథీ 6వ అధ్యాయము మరియు 7వ అధ్యాయము చదివినట్టయితే ఈ యొక్క సందర్భం అర్థమవుతుంది. నిజమైన సువార్త మనకు పరిపూర్ణ స్వాతంత్రమును ఇచ్చినదే. గలతీలో ఈ విధంగా రాయబడి ఉంది, సువార్త మన మానవ జ్ఞానం కాదు, ఒక వ్యక్తి ఊహల్లో కలిగిన ప్రత్యక్షత కాదు, తత్వజ్ఞానము కాదు, ఒక సంస్థకు సంబంధించిన సిద్ధాంతము కాదు, స్వస్థత కాదు, ప్రవచనము కాదు, ఆశీర్వాద సువార్త కాదు. అయితే సువార్త ఏమిటి అని మీకు ఎప్పుడైనా ఆలోచించారా? సువార్త ఏమిటని మీకు ఎప్పుడైనా ప్రశ్న పుట్టిందా? అయితే ఒకసారి మనం సువార్త అంటే ఏమిటో తెలుసుకుందాం. క్రీస్తు మన పాపముల కొరకు సిలువలో మరణించెను, సమాధి చేయబడెను, 3వ దినమున మృతుల్లో నుండి తిరిగి లేపబడెను అనేదే సువార్త. ఆయన యందు విశ్వాసముంచు వారికి పాపక్షమాపణ, మారు మనసు కలుగును. లేఖనములన్నీ వీటిని గురించి సాక్ష్యము చెప్పుచున్నవి. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పరిపూర్ణంగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష వేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. 2 తిమోతి 3వ అధ్యాయం 16-17 వచనాలు మనం చదివినట్టయితే ఇంకా లోతుగా అర్థం చేసుకోగలము. సమయం లేనందున నేను ముందుకు కొనసాగిస్తున్నాను. ఈ సువార్త మనుష్యులను అన్ని విధములైన ఆత్మీయ బానిసత్వముల నుండి విడిపించును. ఆత్మీయ బానిసత్వముల నుండి విడుదల పొందిన వారే క్రీస్తుకు దాసులుగా ఉండవలెను. వారే ఆత్మలో స్వతంత్రము అనుభవించగలరు. ఈ స్వతంత్రం అనేది స్వార్థమైన కోరికలు, అనగా పాపము చేయుటకును, ధనము సంపాదించుటకును, శరీర కోరికలు తీర్చుకొనుటకును, ఇతరులపై ఏలుబడి చేయుటకును కాదు. క్రీస్తు అడుగుజాడల్లో వెంబడించుటకును, ఆత్మను అనుసరించి నడుచుటకును, విశ్వాస మార్గంలో నీతి మార్గంలోను నడుచుటకును, అప్పగింపబడిన పరిచర్య చేయుటకును, సువార్త ప్రకటించుటకును, దేవుని చిత్తమును చేయుటకునై ఉన్నది. కాబట్టి సమస్తమును విడిచిపెట్టి నిన్ను నీవు ఉపేక్షించుకొనుము, అనగా మీ సొంత మార్గములో ప్రణాళికలు, సుఖము, సంతోషము, స్వార్థము, ధనాశ విడిచిపెట్టి శ్రమలు సహించి మాదిరి చూపించి క్రీస్తు యొక్క అడుగుజాడలను వెంబడించుము. ఆయన సత్యవాక్యమును బట్టి, పరిశుద్ధాత్మ శక్తిని బట్టి దినదినము మార్పు నొంది క్రీస్తు వలె మార్చబడుము. అనేకులు ఎదుట ఆయనకు సాక్షిగా ఉండుము. గురి యొద్దకు చేరుము. దీనికి అడ్డుగా ఉన్న సంస్థలను, సేవకులను విడిచిపెట్టి ఆత్మీయ స్వతంత్రులుగా ఉండుము. ఏంటండి మేము ఇంతకాలము ఏ విధంగా ఉన్నాం అనుకుంటున్నారు మీరు అని అనుకుంటున్నారా? ఒకవేళ మీలో
ఈ ధనాశ, శరీరాశ, నేత్రాశ మనస్సును విడవకుండా మీరు భక్తి చేసిన ఎడల వ్యర్థమైన భక్తియే. క్రీస్తునందు విశ్వాసము కలిగి ఈ బానిసత్వముల నుండి విడుదల పొందుకొని ఆయనను వెంబడించుము. ఆయన శక్తితో నింపబడుము. ప్రభువు కొరకు శ్రమపడి ఆయన చిత్తమును చెయ్యువానిగాను, ఆయనను సంతోషపెట్టువానిగాను, ఆయనకు శిష్యునిగాను ఉండుము. స్వతంత్రులుగా ఉండుటకే క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమునకు కాడి క్రింద చిక్కుకొనకుడి. ఒకసారి మీరు విడిపించబడినారంటే ఏ దాస్యపు సేవకుని యొద్దనైనా, ఏ దాస్యపు ఉచ్చులోనైనా, ఏ దాస్యపు సంస్థలో, మతంలోనైనా మీరు ఉండరు. మీరు ప్రభువుకే దాసులు. ప్రభు స్వతంత్రులుగా చేశాడు కాబట్టి ఆయన ప్రియకుమారుని వలె ఉంటారు. ఇంతవరకు మనము ఒక 10 రకములమైన అంశములను చూసుకున్నాం. ఒక్కొక్కటి ఒక్కొక్క విధమైన అంశము. పాపము, సంస్థ, మతము, దొంగ సేవకుల, ప్రేమ, బందిగృహం, ఈ విధంగా ఒక్కొక్కటి ఒక్కో రకంగా చూసాం. చివరిగా మనము క్రీస్తు యొక్క దాసుల గురించి చూసాం. అంటే క్రీస్తు యొక్క రక్తము చేత విడిపించబడితే ఏ విధంగా ఉంటామో చూసాం. ఇవన్నీ చూసిన మనము ఒకసారి జాగ్రత్తగా ఆలోచించిన ఎడల మనము ఎక్కడ ఉన్నామో గ్రహించి మనము క్రీస్తుకు దాసులుగా మారాలని నేను మిమ్మను వేడుకొనుచున్నాను.